జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభం కావాలని, పనులను వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతంగా చేపట్టేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్, సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం తదితర అంశాలపై సంబంధిత శాఖ జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకంపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఇందిరా మహిళా పథకానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ ఏడీ సిద్ధార్థ నాయక ఆయా మండలాల ఇందిరమ్మ ఇండ్ల పురోగతికి సంబంధించిన వివరాలలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కలెక్టర్లు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాస్ పథకంలో మొదటి దశ రూపాయలు రుణాలకు దరఖాస్తు చేసిన లబ్ధిదారులు ఎంపిక చేసి జూన్ 6 నాటికి పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ప్రక్రియను మండల సహాయకులు చేసిన తర్వాత ఆ జాబితాలో సబ్సిడీ రుణాల మంజూరు నిమిత్తం జిల్లా ఇన్ఛార్జి మంత్రికి సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వైవి గణేష్, మీనా శ్రీను, పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, జిల్లా పంచాయతీ అధికారులు శ్రీ లక్ష్మీ రమాకాంత్, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాలు మనం తీసుకున్నాం మేడం. కమలాపూర్లో 150 మంజూరీయంగా మార్కౌట్ గ్రీవెన్ 78 అయినా మేడం, బ్యాలెన్స్ 72 ఉన్నాయి. ఫ్యామిలీస్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి కూడా మనకు దగ్గర రివర్ట్ సబ్మిట్ చేసినా కూడా ఇంకా పెండింగ్ మన లెవెల్లో ఉన్నాయి మేడం. అది ఇప్పుడు నేను ఈడిఎం గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని క్లియర్ చేసుకుంటాం మేడం. వి విల్ స్పీడ్ అప్ ఇట్. ఓకే, అంటే లేదు జూన్ 4th రోజు ఆర్ 5th రోజు మనం మొత్తం మండల స్థాయిలో ఒక దగ్గర పెట్టేద్దాం, అక్కడే అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. వీలైతే 8th రిమైనింగ్ శాంక్షన్స్ కోసం లెటర్స్ అనేది మూవ్ చేయండి. 30 మెంబర్స్లో 12 మెంబర్స్ నాట్ విల్లింగ్ ఉన్నారు, 16 మెంబర్స్ ఆర్ యట్ టు స్టార్ట్. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్. దాని ప్రకారంగా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం 2 days బ్యాక్ ఆల్ ఏపీఎంస్ అండ్ డిపిఎంస్ అడిషనల్ డిఆర్డిఓ అందరితో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యామ్. L2 లిస్ట్ ఏమో తక్కువ ఉంది. తర్వాత ఇంకొకటి సొంతంగా వాళ్ళు కట్టుకుంటున్నారు, ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఈ పేరుకు మాత్రం కాంట్రాక్టరు, కానీ బెనిఫిషరీస్ ఆల్రెడీ బెనిఫిషరీ మోడ్లో కన్స్ట్రక్ట్ చేసేది. డిడబ్ల్యూ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆల్రెడీ డిఆర్డిఓ సార్ ఇస్తా అన్నారు మేడం. ఇంకా అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అప్లికేషన్స్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొచ్చే అప్లికేషన్కి ఫైనల్గా మనము ఎంటర్ చేసుకునే అప్లికేషన్కి డిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి, విచ్ వీ సా ఇన్ ది పైలట్ మండల్ ఇట్ సెల్ఫ్. సో ఎవరినైతే మీరు హెల్ప్ డెస్క్ దగ్గర కూర్చోపెడుతున్నారో దట్ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఇష్యూ, పక్కనున్న రికార్డ్ చూసుకోవాలి. చూసిన తర్వాత ఇష్యూ ఎక్కడ ఉంది, ఏ కాలం ఆర్ ఏ క్రైటీరియాలో వస్తుంది అనేది వాళ్ళు కరెక్ట్గా చూసి ఎంటర్ చేసుకోవాలి.